ఏపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది సిట్. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది సిట్. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అవ్వడం కూడా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తోటి అయితే కనుక ఈ యొక్క రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక వర్చువల్ విధానంలో అయితే కనుక సిట్ అధికారులు హాజరుపరచడం కూడా జరుగుతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఏదైతే ఇటు మిథున్ రెడ్డికి అయితే కనుక కల్పిస్తున్నటువంటి వసతులపై సైతం కూడా ఇటు కోర్టు కొన్ని ఏదైతే ఆరా తీసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక మిగిలినటువంటి నిందితులు సైతం రిమాండ్ ఖైదీలు సైతం కూడా ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక ఇటు హాజరుపరచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక రిమాండ్ అనేది కూడా పొడిగించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.